హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ నర్షెడ్ని, పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్. ఈరోజు వచ్చేసి తారీఖు 25వ తారీఖు జూలై నెల 2025. మరి ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే, ఈరోజు మనం మిర్చి మార్కెట్ తెలుసుకోబోయే ముందు ఒక వారం రోజులు కనుక వెనక్కి వెళ్తే మనకు విషయం అర్థమవుతుంది. మనం లాస్ట్ వారం ఇదే రోజు శుక్రవారం రోజు వీడియో పెట్టడం అయితే జరిగింది. ఆ రోజు మనం చెప్పుకున్నాము మిర్చి మార్కెట్లో గత 3 రోజుల నుంచి కూడా రోజుకి 200-300 పెరుక్కుంటూ దగ్గరగా 1000 రూపాయల దాకా అయితే పెరిగింది. శనివారం ఆదివారం సెలవు, సోమవారం మంగళవారం మిర్చి మార్కెట్ మనకు అర్థమైంది అనేసి అయితే ఆ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఈ సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఇలా కనుక చూసుకుంటే ఈ 3 రోజుల నుంచి కూడా, అంటే 4 రోజుల నుంచి, సోమ మంగళ బుధ గురు 4 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చెదురు ముదురు వానలు అయితే పడటం జరుగుతుంది. ఆ వానలు పడటం కారణంగా మిరపకాయలు కొనుగోలు చేసే వ్యాపారస్తులు కూడా కొద్దిగా 2 అడుగులు వెనక్కి వేశారు. ఎందుకంటే కొనుగోలు చేసిన తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఒకటి ఉంటుంది, రవాణాకి ఏమైనా ఇబ్బంది అయిద్దేమో అనే ఉద్దేశంతో కొద్దిగా కొనుగోలు అయితే తగ్గించడం జరిగింది. ఈ వానలు పడటం కారణంగా కూడా వ్యాపారస్తులు అయితే అంత స్పీడ్గా మిర్చి ఆటికైతే కొనుగోలు చేయడానికి రాలేదు, కొద్దిగా తగ్గించారు. దాని కారణంగా అయితే మిర్చి రేట్ అయితే కొంచెం తగ్గిందని చెప్పుకోవాలి. అంటే అన్ని రకాలకు కాదు, కొన్ని రకాలకే ఒక 200, 300, 400 అలా తగ్గింది. సేల్స్ అయితే స్టడీగా కొనసాగుతుంది, అంత స్పీడ్గా అయితే లేదు. అంతకు ముందు వారం కనుక స్పీడ్గా కొనుగోలు చేశారు, 1000 రూపాయల దాకా రేటు పెరిగింది. ఈ వారం అయితే స్పీడ్గా అయితే మార్కెట్ అయితే లేదు, స్లోగానే ఉంది. ఈ స్లోగా ఉండటానికి కారణం ఏంటంటే, మనం ఒక రకంగా చెప్పాలి అనుకుంటే వర్షం అని అనుకోవచ్చు. ఏదైనా మళ్ళీ మిర్చి మార్కెట్ పెరిగిద్దా తగ్గిద్దా అనే దాని మీద కొద్దిగా వర్షం కనుక తగ్గితే మరలా రేపు శనివారం ఆదివారం మిర్చి యార్డుకి సెలవు, మరలా సోమవారం ఓపెన్ అయింది. మళ్ళీ సోమవారం మంగళవారం బుధవారం ఇలా మిర్చి మార్కెట్ జరుగుతుంది. మరలా సోమవారం మంగళవారం కూడా ఇలాగే చెదురు ముదురు కనుక వర్షాలు పడుతుంటే మిర్చి మార్కెట్ ఇలాగే స్టడీగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది, 200 కుడియాడంగా ఎక్కువ తక్కువగా. అయితే వర్షాలు ఆగిపోయి మళ్ళీ రవాణా కనుక ట్రాన్స్పోర్ట్ కనుక బాగా సాగితే మళ్ళీ మిర్చి మార్కెట్ పెరగడానికి అవకాశం ఉందా లేదా అనేది మనం చూసుకోవాలా. ఏదైనా ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఎక్స్పోర్ట్ అయితే అంత స్పీడ్గా పోవట్లేదు, ఉన్న దాంట్లోనే కొద్దిగా పోతుంది. అది కూడా మనం లాస్ట్ వీక్ చూసుకున్నాం, కొద్దిగా రేటు పెరిగింది. ఈ వారంలో అయితే వర్షాల కారణంగా ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది ఒక కారణంగా వ్యాపారస్తులు కూడా బయటికి రాకపోవడం ఒక కారణంగా, వర్షాల కారణంగా ఒక 200-300 అయితే కొన్ని రకాలకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. కొన్ని రకాలైతే అలాగే స్టడీగా ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, సాగర్కి నీళ్లు గణనీయంగా రావడం అయితే జరుగుతుంది. చాలామంది కూడా సాగర్కి నీళ్ళు వస్తున్నాయి కదా, మిర్చి పంట సాగు అయ్యిద్ది, మిర్చి రేటు తగ్గిద్దేమో అనే ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. రైతు సోదరులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మీరు కనుక స్కిప్ చేశారంటే నేను చెప్పింది మీరు చూడటం మిస్ అవుతుంది. కాబట్టి మీకు విషయం అనేది అర్థం కాకుండా ఉంటుంది. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సాగర్కి నీళ్లు రావడం వల్ల మిర్చి రేటు పెరిగిద్దా తగ్గిద్దా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సాగర్కి నీళ్లు రావడం వల్ల మిర్చి రేటు తగ్గిద్ది అనేది ఒక అపోహ మాత్రమే అనేది నా అభిప్రాయం. ఎప్పుడైనా మిర్చి రేటు పెరుగుదల తరుగుదల అనేది మిర్చి విస్తీర్ణం మీద, మిర్చి దిగుబడి మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని శ్రీశైలానికి నీళ్ళు వస్తున్నాయి, శ్రీశైలం నిండింది, సాగర్కి నీళ్ళు వస్తున్నాయి, సాగర్ నిండింది, పుష్కలంగా నీళ్ళు ఉంటాయి, మిర్చి రేటు తగ్గిద్ది అనేది ఒక అపోహ మాత్రమే. మిర్చి రేటు పెరుగుదల తరుగుదల ఏదైనా మిర్చి విస్తీర్ణం మీద, మిర్చి పంట దిగుబడుల మీద ఆధారపడి ఉంటుంది. మనం కనుక గత 2 సంవత్సరాలు కనుక చూసుకుంటే మిర్చి విస్తీర్ణం గణనీయంగా ఉంది, దిగుబడులు బాగానే వచ్చినాయి, కానీ మిర్చి రేటు తగ్గింది. మరి ఇప్పుడు కనుక చూసుకుంటే మిర్చి విస్తీర్ణం అయితే నాకు తెలిసి ఓవరాల్గా గతంలో కనుక పోల్చుకుంటే 35% నుంచి 40% ఇప్పటికైతే సాగు అవుతుంది. ఒకవేళ మిర్చి రేటు కనుక పెరిగితే మిర్చి విస్తీర్ణం సాగు పెరగడానికి అయితే విస్తీర్ణం పెరగడానికి అది అవకాశం ఉంటుంది.
ఏదైనా మిర్చి రేట్ అనేది సాగర్కి వచ్చే నీళ్ళ మీద అయితే ఆధారపడలేదు. అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మిర్చి రేట్ అనేది ఎప్పటికైనా సరే మనం సాగు చేసే విస్తీర్ణం మీద, మన విస్తీర్ణం ఎంతైతే సాగు చేస్తాం దాని మీద వచ్చే దిగుబడి. మిరప దాట్లు 20 క్వింటాల నుంచి 40 క్వింటాల వరకు దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రకాలు 45 క్వింటాలు, 44 క్వింటాల రకాలు కూడా వచ్చాయి. వాటిల్లో కనుక మనం ముఖ్యంగా చూసుకుంటే తేజ రకాల్లో కనుక చూసుకుంటే టెస్లా 111 ఈ రోజు కంపెనీ వాళ్ళది గత సంవత్సరం 44, 42, 45 దిగుబడులు వచ్చాయి. ఇలాగే కనుక దిగుబడులు కనుక వస్తే మళ్ళీ మిర్చి రేట్లు తగ్గడానికి అవకాశం ఉంటుంది. లేదు 20 నుంచి 30 మధ్యలో కనుక వచ్చింది అంటే విస్తీర్ణం తక్కువ ఉంటుంది కాబట్టి దిగుబడులు తక్కువ వస్తున్నాయి కాబట్టి ఏసీలో ఉన్న పాత కాయలకి రేటు రావచ్చు, కొత్త కాయలకి రేటు రావచ్చు. అంతేగాని సాగర్కి వచ్చే నీళ్ళ మీద మిర్చి విస్తీర్ణం దాని రేటు మీద ప్రభావం అయితే పడదు. మిర్చి విస్తీర్ణం సాగైనా మనం మిర్చి అనేది దగ్గర 6 నెలల పంట. ఈ 6 నెలల్లో ఎన్నో తుఫాన్లు వస్తుంటాయి, ఎన్నో వర్షాలు పడుతుంటాయి, ఎన్నో ఎగుడు దిగుళ్ళు ఉంటాయి, తెగుళ్ళు ఉంటాయి, ముడతలు ఉంటాయి, వైరస్లు ఉంటాయి, తాలుగాయలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వీటి మీద ఆధారపడి మిర్చి విస్తీర్ణం వచ్చే దిగుబడి మీద ఆధారపడి ఉంటుంది. ఒక మిర్చి పంట మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మన గతంలో కూడా మనం వీడియోలు చెప్పుకున్నాం. మన భారతదేశంలో సుమారుగా 6 రాష్ట్రాలు మిర్చి పంటని భారీ స్థాయిలో సాగు చేయడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం 6 రాష్ట్రాలు కూడా విస్తీర్ణం అనేది గణనీయంగా పడిపోయింది అనేది చెప్పుకోవాలి. ఏ రాష్ట్రంలో అయినా సరే నాకు తెలిసి 35 నుంచి 40% మధ్యలోనే విస్తీర్ణం జరుగుతుంది. అయితే ఇంత విస్తీర్ణం జరుగుతుంది కదన్నా, మరి మిర్చి రేటు పెరగడానికి ఏమైనా అవకాశం ఉందా అనేసి అయితే చాలా మంది రైతు సోదరులు అయితే అడుగుతున్నారు. మిర్చి విస్తీర్ణం 35% నుంచి 40%కు ఉన్న విషయం ఏంటంటే, ఏది ఏమైనా మొన్న మార్చి నెలలో వచ్చిన పంట కోల్డ్ స్టోరేజ్లో దగ్గర 2,20,00,000 నుంచి 2,30,00,000 దాకైతే పెట్టడం జరిగింది. మొన్న ఎండాకాలం వేసవి సెలవులు అయిపోయిన తర్వాత అయితే మిర్చి అమ్మకాలు అయితే జరుగుతున్నాయి. ఎంత అమ్మకాలు జరిగినా స్పీడ్గా అయితే జరగట్లా. ఇంకొక విషయం ఏంటంటే, మనం అనుకున్నాం కదా ఇందాకలా మిర్చి విస్తీర్ణం తగ్గుతుంది కదా, రేటు పెరిగే అవకాశం అంటే మనం ఏసీలో చెప్పుకున్నాం 2,20,00,000, 30,00,000 దాకా పెట్టినామని. మిర్చి విస్తీర్ణం తగ్గుతుంది కాబట్టి మిర్చి విస్తీర్ణం తగ్గినప్పుడు పైన ఎక్స్పోర్ట్లు కనుక వస్తే, అంటే ఇతర దేశాల్లో కూడా ఎక్స్పోర్ట్ కనుక చేసుకుంటే విస్తీర్ణం మనకాడే కాదు ఇతర దేశాల్లో కూడా తగ్గాల. అంటే మనం గతంలో చెప్పుకున్నాం ఇతర దేశాలు అంటే మనం ముఖ్యంగా చెప్పుకుంటే చైనా ఒకటి, పాకిస్తాన్ ఒకటి, శ్రీలంక ఒకటి, బంగ్లాదేశ్ ఒకటి, సింగపూర్ ఒకటి, మరి ఇలాంటి రకాలు ఒక 6-7 దేశాలు కనుక మనం చెప్పుకుంటే ఈ దేశాల్లో కూడా విస్తీర్ణం తక్కువగా ఉండి వాళ్ళకి పంట దిగుబడులు సరిగ్గా రాక మన నుంచి కాయలు కనుక ఎక్స్పోర్ట్ అడిగితే అప్పుడు ఈ 2,20,00,000 బస్తాలు సేల్స్ ఫాస్ట్గా కనుక జరిగితే, అంటే 2,20,00,000 బస్తాలు ఎంత స్పీడ్గా ఉన్నాయితే అయిపోవు. సుమారుగా ఓ 10%, 20% ప్రతి సంవత్సరం పాతకాయలు అనేది బిఎఫ్ తిరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఏసీలో జరిగే పరిస్థితి. 2,20,00,000 బస్తాలు అయితే పూర్తిగా సేల్ అవ్వు. ఏ సంవత్సరం అయినా సరే ఏసీలో పెట్టిన కాయల్లో ఒక 20% ఖచ్చితంగా అయితే బిఎఫ్లో అయితే తిరగడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇలా మిర్చి రేటు సాగర్ కాలం మీద ఆధారపడి ఉండదు, పైన ఎక్స్పోర్ట్ మీద, ఇక్కడ మనం పండించే విస్తీర్ణం మీద, ఆ విస్తీర్ణం మీద వచ్చే దిగుబడి మీద మనకి మిర్చి రేట్లు ఎప్పుడైనా ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతానికైతే మిర్చి సాగు చేయాలంటే రైతు సోదరులు అయితే తీవ్ర స్థాయిలో భయపడుతున్నారు. ఎంత అంటే గత 2 సంవత్సరాల నుంచి ఎకరానికి 1,00,000 నుంచి 1,50,000 వరకు దండగ వచ్చింది. 2 సంవత్సరాల నుంచి కూడా. 2 సంవత్సరాలు అంటే 2024 మార్చి వచ్చిన పంట, 2025 మార్చి వచ్చిన పంట, అంటే 2 పంటలకి ఒక్కొక్క ఎకరానికి 1,00,000 నుంచి 1,50,000. 2024 మార్చిలో ఒక ఎకరానికి 1,50,000 దండగ వచ్చింది. ఇప్పుడు 2025 మార్చిలో ఎకరానికి 1,50,000. ఎన్ని ఎకరాలు వేస్తే అన్ని 1,50,000. 5 ఎకరాలు వేసారనుకోండి 7,5 లక్షలు దండగా. 3 ఎకరాలు వేస్తే 4,5 లక్షలు. ఇట్లా ఒక్కొక్క ఎకరానికి 1,50,000 చొప్పున దండగ వస్తుంటే రైతులు మాత్రం ఈ సంవత్సరం ఇప్పుడు వ్యవసాయం చేయడానికైతే, మిర్చి పంట సాగు చేయడానికైతే అంత ఆసక్తి అయితే చూపట్లేదు. అది కొంతమంది మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. అంటే ఎక్కువ మిర్చి పంట మీద ఆసక్తి ఉన్నవాళ్ళు, ఇది ఒక్క సంవత్సరం చూద్దాము అనుకున్న వాళ్ళు, పూర్తిగా ఆర్థిక స్థితిగతులు పూర్తిగా పాడైపోయిన వాళ్ళు అయితే మిర్చి పంట అయితే వేయట్లేదు. అంతకంత ఆర్థిక పరిస్థితి బాగుండి ఇది ఒక్క సంవత్సరం వేసినా మనం తట్టుకోగలము దండగ వచ్చిన అనుకున్న వాళ్ళు మాత్రం ఈ సంవత్సరం అయితే మిర్చి పంట వైపు అయితే సాగు చూస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే మన గతంలో
మిర్చి సాగు ఇస్తేనో 70%, 80% ఉండేది. ఇప్పుడు అది మొత్తం కూడా ఈ 70, 80% కూడా 35 నుంచి 40%కే వచ్చింది. అంటే సగం విస్తీర్ణం అనేది పడిపోతుంది. అదొక విషయం గుర్తుపెట్టుకోవాలా. ఏదేమైనా మిర్చి రేటు భవిష్యత్తులో పెరిగిద్దా అంటే అది ఒక క్వెషన్ మార్క్‌గానే ఉంది. మనం లాస్ట్ వారం గనక చూసుకుంటే 200, 200, 200 అట్లా రూ. 1000 దాకా పెరుగుకుంటూ వచ్చింది. మరి ఈ వారం గనక చూసుకుంటే ఒక 200, 300 ఈ వారంలో తగ్గుముఖం పట్టింది. ఈ వారంలో ఈ 200, 300 తగ్గుముఖం పట్టడానికి కారణం ఏంది అంటే పైన వాతావరణం. పైన వాతావరణం కరెక్ట్ లేకపోవటం, రవాణా వ్యవస్థ కొద్దిగా ఇబ్బంది పడటం, దాని కారణంగా ఈ 200, 300 అనేది తగ్గింది. మరి మనం నెక్స్ట్ వారం చూసుకోవాలి. రేపు శనివారం, ఆదివారం మిర్చి యార్డ్‌కి సెలవు కాబట్టి మళ్ళీ సోమవారం, మంగళవారం గనక వర్షాలు లేకుండా తెరప గనక ఇచ్చి యార్డ్‌కి వ్యాపారస్తులు గనక కొనుగోలు చేయడానికి వస్తే సోమవారం అయితే నాకు తెలిసినందుకు రేటు పెరగడానికి అయితే అవకాశం ఉండదు. సోమవారం కూడా ఎందుకంటే అధికంగా బస్తాలు వస్తాయి కాబట్టి సోమవారం మార్కెట్ కంటే కూడా మనం మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజులు జరిగే మార్కెట్టే మనం ఎక్కువగా లెక్కలోకి తీసుకోవాలి. ఎందుకంటే శని, ఆదివారం మిర్చి యార్డ్‌కి సెలవు కాబట్టి సోమవారం అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. అదే మనకి కంటిన్యూషన్‌గా రేటు పెరుగుతా గనక ఉంటే సోమవారం కూడా రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే ఈ 3 రోజుల నుంచి, 4 రోజుల నుంచి ఒక 200 తగ్గింది కాబట్టి 200, 300 తగ్గింది కాబట్టి కొన్ని రకాలు తగ్గొచ్చు. కొన్ని రకాలకి 300 పెరగొచ్చు. పర్టిక్యులర్‌గా అన్ని రకాలకి 300 తగ్గిందని కాదు. అన్ని రకాలకి 300 పెరిగిందని కాదు. అదొక విషయాన్నయితే మీరు జాగ్రత్తగా గమనించుకోవాలా. ఏదైనా మనం మిర్చి పెరుగుదల అనేది నాకు తెలిసినంత వరకు దసరా పండగ, దీపావళి నాటికైతే పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. ఇంక మిర్చి పెరిగిద్దా? పెరగదా అని. ఎందుకంటే దసరా పండగ ఇంకా ఒక నెల రోజులు టైం ఉంది. ఈ నెల రోజుల్లో ఎంత విస్తీర్ణం పడింది ఏందనేది అయితే పూర్తిగా అర్థమైంది. ఇప్పటికైతే మన ఊహాగానాలే 35%, 40% పడిద్ది, పడటానికి అవకాశం ఉంది అనేది. దసరా పండగకైతే పూర్తిగా అర్థమైద్ది. నర్సరీల పరిస్థితి కానీ, నర్సరీలో హైబ్రిడ్లు నడిపిస్తాం వాళ్ళ పరిస్థితి కానీ, ఆ నర్సరీ వాళ్ళు కూడా చెబుతున్నారు. లేదు గతంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా భిన్నంగా ఉంది. గతానికి ఈ సంవత్సరానికి చాలా చాలా తేడా ఉంది అనేసి అయితే నర్సరీ వాళ్ళు, అట్లాగే మిరపవిత్తనాలు అమ్మే షాప్ యజమానులు, అలాగే మిరపవిత్తనాలు తయారు చేసే కంపెనీలు ఇదే వర్షన్ అయితే కొనసాగుతుంది. ఏదైనా మిర్చి రేటు పెరిగిద్దా తగ్గిద్దా అనేసి అయితే మనం దసరా పండగ కానించి అయితే అర్థమవుతుంది. ఈలోపు ఆర్థిక స్థితిగతులు బాగున్నోళ్ళు, మిర్చి బస్తాలు ఏసీలో ఉన్నోళ్ళు అయితే దసరా, దీపావళి దాకా చూడటానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనకి కాదులే, ఎందుకులే, ఇంకా రేటు రాదులే, ఇంకా దండగులు వస్తాయి అనుకున్నోళ్ళైతే ఈ మధ్యలోనే కొంతమంది అయితే అమ్ముకోవడం జరుగుతుంది. అయితే రైతు సోదరులారా, మీరు మీ బస్తాలు ఏసీలో కనుక్కుంటే అమ్ముకోవాలా వద్దు అనేది అయితే పూర్తిగా నిర్ణయం మీది. నేను చెప్పాననో, పక్కనోళ్ళు చెప్పారనో, ఇంకొకళ్ళు చెప్పారనో మీరు నిర్ణయం తీసుకోవద్దు. మీరు పూర్తిగా మీ ఆర్థిక స్థితిగతులను బట్టి, మీ పరిస్థితులను బట్టి మీరు మిర్చి బస్తాలు అమ్ముకోవాలా లేదా అనేది మీ నిర్ణయం. అలాగే మిరప తోట వేసుకోవాలా వద్దా అనేది కూడా మీ ఆర్థిక పరిస్థితి. మన ఇంటి పక్క ఆయన 4 ఎకరాలు వేస్తున్నప్పుడు మనం 2 ఎకరాలన్నా వేయకపోతే బాగుంటుందా? పోయిన సంవత్సరం 6 ఎకరాలు వేసిన వాళ్ళు ఈ సంవత్సరం 2 ఎకరాలన్నా వేద్దాము. మరి ఎదురింటి ఆయన వేస్తుండు, పక్కింటి ఆయన వేస్తుండు, వాళ్ళందరితో మనకు అనవసరం. మన పరిస్థితికి తగ్గట్టు మనం ఎప్పుడైనా అడుగు ముందుకేయాలి. మనం ఎప్పుడు ఒక వ్యక్తికి పోటీ అనేది పడకూడదు. మన పరిస్థితిని బట్టి మనకు తగ్గట్టు మనం మిర్చి విస్తీర్ణం సాగు చేసుకోవాలి. అట్లాగే మనం గనక ఏసీలో గనక బస్తా గనక పెట్టామంటే మన పరిస్థితికి అనుగుణంగా మనం నిర్ణయాలు తీసుకొని అమ్ముకోవాలో వద్దనేది పూర్తిగా ఎవరి వ్యక్తిగత నిర్ణయం వాళ్ళది. నా నిర్ణయం కాదు, నేను నిర్ణయం కాదు. మనం గనక కొన్ని రకాలు గనక మిర్చి రేట్లు గనక చూసుకుంటే, షార్ప్ వన్ గనక చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ, సుపీరియర్ క్వాలిటీ 12,500. ఏదైనా మనం గత సంవత్సరం కనుక బిఎఫ్లు, సిఎఫ్లు కాయలు కనుక చూసుకుంటే 6,000 నుంచి కూడా ఉంటుంది. 6,000 నుంచి 12,500 వరకు షార్ప్ వన్. 341 కనుక చూసుకుంటే సుపీరియర్ క్వాలిటీ అయితే 13,500. ఇది లీస్ట్ రేట్లు కనుక చూసుకుంటే 7,000. 7,000 నుంచి 13,500. 2043 అయితే 13,000, 13,300 డీలక్స్. నెంబర్ 5 అయితే 13,000. తేజ రకం అయితే 13,500. టెస్లా 111 అయితే ఒక 200 అదనంగా పడుతుంది. ఎందుకంటే ఇది కాయ పొడవైనా, రంగైనా, తొడంకట్టుగా చాలా బాగుంటుంది కాబట్టి ఒక 200 అదనంగా అయితే పడుతుంది. ఆర్మర్ కనుక చూసుకుంటే 10,600, 10,700, ఒక 100 అటు ఇటుగా అయితే పడుతుంది. మరి మనం 355 మార్కెట్ కనుక చూసుకుంటే 12,500. మరి బంగారం కనుక చూసుకుంటే 13,000. 273 కనుక చూసుకుంటే 13,500. ఏ రకాలైన ఒక 400-500 అటు ఇటుగా ఇయే రేట్లు కొనసాగుతున్నాయి. మరి మనం 334, సూపర్ 10, జెమిని, దానా, ఆది ఇలాంటి రకాలు కనుక చూసుకుంటే 12,500 నుంచి 12,700, ఒక 100 అటు ఇటుగా అయితే పట్టడం జరుగుతుంది.
మనం చెప్పే రేట్లు మిర్చి యార్డ్లో జరిగే రేట్లు. మళ్ళీ మచ్చుకెళ్ళినప్పుడు ఒక 100 రూపాయలు అటు ఇటుగా అయితే కుడాడంగా ఉంటుంది. రైతు సోదరులారా, ఈ మాట మనం ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది. అదొక్కటి గమనించుకోండి. ఏదైనా మిరపకాయలు రేట్లు బిఎఫ్లు, సిఎఫ్లతో కనుక చూసుకుంటే 6,000 నుంచి 12,500, 13,000 ఆల్మోస్ట్ అన్ని రకాలు ఒక 200, 300 తేడాతోటి అలాగే ఉంటున్నాయి. ఒక ఆర్మరే ఇది 10,600 పడుతుంది, కానీ మిగతా రకాలు కుడాడంగా క్వాలిటీని బట్టి వాటి పరిస్థితిని బట్టి క్వాలిటీ ముఖ్యం. ప్రతిదానికి దేనికైనా సరే నాణ్యత అనేది ముఖ్యం. మిరపకాయలు నాణ్యతను బట్టి రేట్లు ఉంటాయి. అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. రైతు సోదరులారా, ఇప్పుడు దాకా మనం చెప్పింది మీరు చూశారు, విన్నారు. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్